గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కన్న శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. 12వదైన శాంతి పర్వంలో కూడా నూట 67 అధ్యాయాలు పూర్తి చేసి 168వ అధ్యాయంలోని 16వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. 17వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుంకల్పవృక్షాదికం సాధయంతం తపావీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ की जय. కులీనా వాక్య సంపన్నా జ్ఞాన విజ్ఞాన కోవిదా రూపవంతో గుణోపేతా తథా లుబ్ధా జితశ్రమా సన్మిత్రాశ్చ కృతజ్ఞాశ్చ సర్వజ్ఞా లోభోర్జిత మాధుర్య గుణ సంపన్నా సత్యసంధా జితేంద్రియా వ్యాయామశీలా సతతం కులపుత్రా కులోద్వా దోషై ప్రముక్తా ప్రజితా తే గ్రాహ్య పార్థివైన్నరా. ఎవరితో స్నేహం చేయకూడదో నిన్న భీష్ముడు వారు ధర్మరాజుతో చెప్పుకున్నాం. ఈరోజు ఎవరితోటి స్నేహం చేయవచ్చో అది చెప్తున్నారు భీష్ముడు వారు ధర్మరాజుని. ఉత్తమ వంశంలో పుట్టిన వాళ్ళు, మాటకారులు, జ్ఞాన విజ్ఞాన సంపన్నులు, అందమైన వారు, గుణవంతులు, లోభరహితులు, పని చేయటంలో శ్రమను లెక్క పెట్టని వారు, మంచి మిత్రులు గలవారు, కృతజ్ఞులు, అన్నీ తెలిసిన వారు, లోభదూరులు, మధుర స్వభావులు, ఆడి తప్పని వారు, జితేంద్రియులు, ఎప్పుడూ శ్రమించేవారు, ఉత్తమ వంశ సంతతి, దోషశూన్యులు, లోకఖ్యాతులు, వీరిని రాజు తన మిత్రులుగా చేసుకోవాలి. యథాశక్తి సమాచార సంప్రతుష్యంతి ప్రభో నాస్తానే క్రోధవంతస్య నచాకస్మాత్ విరాగిణ విరక్తాశ్చ నదుష్యంతి మనసాప్యర్థ కోవిద ఆత్మానం పీడయత్వాపి సుహృత్కార్యపరాయణ క్రోధాశ్చ లోభమోహాభ్యాం నానర్థే యువతీషు చ న దర్శయంతి సుహృత విశ్వస్త ధర్మవత్సలా లోష్టకాంచన తుల్యార్థ సుహృత్సు దృఢబుద్ధయ ఏ చరంత్యభిమానాని సృష్టార్థమనుషంగిన సంగృహ్ణంత పరిజనం స్వామ్యర్థ పరమః సదా ఈదృశై పురుష శ్రేష్టై యః సంధిం కురుతే నృప తస్య విస్తీర్యతే రాజ్యం జ్యోత్స్నా గ్రహపతిరేవ. తమ శక్తిని అనుసరించి సరిగ్గా తన కర్తవ్యాన్ని నిర్వహణ చేస్తూ సంతృప్తిగా ఉండేవారు, సమయం కానప్పుడు కోపించని వారు, హఠాత్తుగా మైత్రిని విడవని వారు, ఉదాసీనులైన మనసులో కూడా కీడు జరగరాదని కోరేవారు, అర్ధతత్వం బాగా తెలిసిన వారు, తాము కష్టాల్లో చిక్కుకుని కూడా హితం కోరే వారి పనులు సిద్ధింపజేసేవారు, రంగు వేసిన ఉన్ని గుడ్డ తన రంగును వీడనట్లు మిత్రుల మీద విరక్తి కలుగని వారు, బాగా కోపం వచ్చినా మిత్రుడు కీడు చేయని వారు, లోభమోహపరవశులై మిత్రుల భార్య మీద ఆసక్తి చూపనివారు, మిత్రులకు నమ్మదగిన వారు, ధర్మానురక్తులు, మట్టి ముద్ద బంగారాలను సమంగా చూచేవారు, మిత్రుల విషయంలో ఎల్లప్పుడూ ప్రారంధానుసారం లభించిన దానితో సంతృప్తి చెందేవారు, కుటుంబానికి సంపాదించుకుంటూనే ఎల్లప్పుడూ తమ మిత్రుల యజమాని పనులను చక్కబెట్టేవారు అయిన ఉత్తములతో రాజు స్నేహం చేయాలి. శాస్త్ర నిత్యాజిత క్రోధ బలవంతోరణే సదా జన్మశీల గుణోపేత సందేహ పురుషోత్తమ. ప్రతిరోజు
శాస్త్రాలను అధ్యయనం చేసేవారు, కోపాన్ని జయించినవారు, యుద్ధంలో ప్రబలులు, ఉత్తమకుల సంజాతులు, సత్శీలురు, ఉత్తమ గుణ సంపన్నులైన శ్రేష్ఠ వ్యక్తులే మిత్రులుగా చేసుకోదగినవారు. ఏ చ దోష సమాయుక్తాన ప్రోక్తామయానగా తేష మధ్యతమా రాజన్ కృతఘ్నో మిత్రఘాతుగా చక్తవ్యాస్తు దురాచార సర్వేషామితి నిశ్చయ. ఓ అనఘా అంటే పాపం ఏమాత్రం చేయనివాడా. నేను ధర్మరాజును సంబోధిస్తూ నేను చెప్పిన దోషాలు గల అందరిలోనూ కృతఘ్నుడు మిక్కిలి నీచుడు. అలాంటి వారు మిత్రులను చంపుతారు కూడా. ఇలాంటి దురాచారులైన అధములను పూర్తిగా వదిలివేయాలి. ఇది పెద్దలు చెప్పిన సూక్తి. యుధిష్ఠిర ఉవాచ విస్తరేణ ఆది సంబంధం శ్రోతమిచ్చామి తత్వత విత్తద్రోహి కృతజ్ఞశ్చ ప్రోక్తస్వమి. అప్పుడు ధర్మరాజు, తాత నువ్వు చెప్పిన మిత్రద్రోహి కృతజ్ఞుడు అయిన వాణి యథార్థ వృత్తాంతం ఏంటి? నిన్ను విస్తరంగా వినాలని అనుకుంటున్నాను. భీష్ముడు చెప్పడం ప్రారంభించాడు. రేపు మనం 29వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.